హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తూ ఉంటే ఈ సిరీస్ లో మనం కంప్లీట్ వన్ పీస్ ని ఫినిష్ చేయబోతున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. లాస్ట్ పార్ట్ లో మనం డ్రమ్ ఐలాండ్ పార్ట్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇప్పటి వరకు మనం 138 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాం. నామి సిక్నెస్ ని క్యూర్ చేసుకోవడానికి స్ట్రా హ్యాట్స్ డ్రమ్ ఐలాండ్ కి చేరుకుంటారు. ఆ ప్లేస్ యొక్క లీడర్ ద్వారా ఆ కంట్రీలో ఓన్లీ ఒకే ఒక డాక్టర్ ఉందని తెలుసుకుంటారు. ఆ డాక్టర్ కొండ మీద ఒక క్యాజువల్ లో ఉంటుంది అండ్ తనకి నచ్చినప్పుడు మాత్రమే కిందకు వస్తుంది. తను ఎన్ని రోజుల తర్వాత కిందకు వస్తుందో తెలియదు కాబట్టి లూఫీ నామిని తన భుజాల మీద మోసుకుంటూ ఆ కొండపైకి తీసుకెళ్లాలనుకుంటాడు. తనతో పాటు సాంజీ కూడా వస్తాడు. ఆ కొండపైకి చేరుకునే దారిలో లాపిన్స్ అని బేర్స్ లా కనిపించే రాబిట్స్ కొన్ని ఉంటాయి. అవి లూఫీ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి అనమాట అండ్ ఒక అవలాంచ్ ని కూడా క్రియేట్ చేస్తాయి. దానివల్ల సాంజీ ఇంజూర్ అవుతాడు. అయినప్పటికీ ఆ లాపిన్స్ లో ఒక లాపిన్ కి లూఫీ హెల్ప్ చేస్తాడు. లూఫీ క్యాజువల్ పైకి చేరుకోకూడదని డ్రమ్ ఐలాండ్ కి తిరిగి వచ్చిన వాపోల్ లూఫీని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ లూఫీకి లాపిన్స్ హెల్ప్ చేస్తాయి. తన ఫ్రెండ్స్ ఇద్దరిని కాపాడుకోవడానికి చాలా చలిలో తన కాళ్ళు చేతులు డ్యామేజ్ అవుతున్నా తన ఫ్రెండ్స్ ని ఆ కొండ మీదకి తీసుకెళ్తాడు. అక్కడ మనకు ఒక మిస్టీరియస్ క్రియేచర్ కనిపిస్తుంది అండ్ ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ లాపిన్స్ క్రియేట్ చేసిన అవలాంచేలో వివి అండ్ ఉసోప్ ఇరుక్కుంటారు. ఉసోప్ ఏమో స్ప్రో తప్పిపోయి ఉంటాడు. ఎలాగోలా గెస్టా వైపు వెళ్లాలని వివి ఉసోప్ ని లాక్కెళ్తూ ఉంటుంది. వీళ్ళు నడుస్తూ ఉంటే ఇసుకలో నుండి జాంబీ లేచినట్టు జోరో పైకి లేస్తాడు. జోరోని చూసి వివి వాళ్ళు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే కోల్డ్ వాటర్ లోపల స్విమ్మింగ్ చేస్తూ ట్రైనింగ్ చేస్తుంటే చేపలు కనిపించేసరికి వాటి వెనకాల వెళ్లడం వల్ల దారి తప్పిపోయాను. ఆ తర్వాత స్ట్రైట్ గా నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చానని జోరో వాళ్ళకి చెప్తాడు. పాపం జోరోకి బట్టలు లేకపోవడం వల్ల చలికి వణికిపోతూ ఉంటాడు. ఉసోప్ ని తన కోట్ ని గాని లేదా తన బూట్స్ ని గాని ఇవ్వమని అడుగుతాడు. కానీ ఉసోప్ ఇయ్యడనమాట. తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి ఒక విలేజ్ దగ్గర చాలా మంది జనాలు బయట నిల్చొని ఉంటారు. ఉసోప్ కి ఆ ఇల్లులన్నీ ఆల్రెడీ బిగ్హార్న్ విలేజ్ లో చూసినట్టు అనిపిస్తాయి. చూస్తే అది నిజంగానే బిగ్హార్న్ విలేజ్ అనమాట. సో వాళ్ళు గెస్టా వైపు వెళ్తూ దారి తప్పి బిగ్హార్న్ విలేజ్ కి వచ్చేసి ఉంటారు. జోరో వెళ్లి ఏం జరుగుతోంది అని అక్కడ ఉన్న జనాలను అడిగితే అవలాంచే వల్ల డాల్టన్ మంచులో కూరుకుపోయాడు, బయటికి తీద్దామంటే వాపోల్ గార్డ్స్ మమ్మల్ని ఆపుతున్నారు అని చెప్తాడు. వాళ్ళు డాల్టన్ గార్డ్స్ అని తెలుసుకున్న తర్వాత జోరో స్ట్రైట్ గా వెళ్లి ఒకడిని కొట్టి వాడి కోట్ ని వేసుకుంటాడు. అందరూ వాపోల్ మీద కోపంతో కొట్టాడు అనుకుంటాం గాని సార్ జస్ట్ కోట్ కోసం అంతమందిలో ఒకడిని కొడతాడు. కట్ చేస్తే క్యాజల్ లోపల నామికి ఒక చిన్న రెయిన్డీర్ ట్రీట్మెంట్ చేస్తూ కనిపిస్తుంది. నామి లేచి ఎవరు నువ్వు అనేసరికి ఆ రెయిన్డీర్ గోడ వెనక దాక్కుంటుంది. పాపం దానికి సరిగ్గా దాక్కోవడం కూడా రాదు. ఫుల్ బాడీ బయట పెట్టి తన తలను దాచిపెడుతుంది. రివర్స్ లో దాక్కున్నామని నామి చెప్తే అప్పుడు కరెక్ట్ గా దాక్కుంటాడనమాట. నామి ఏమో నేను ఆల్రెడీ నిన్ను చూసేశాను, ఇప్పుడు దాక్కొని యూజ్ లేదంటే దానికి ఆ రెయిన్డీర్ నోరు మూసుకొని ఉండి హ్యూమన్ నీ ఫీవర్ ఎలాగుంది అని అడుగుతాడు. నామి ఆ క్రియేచర్ మాట్లాడడం చూసి ఏంటి నువ్వు మాట్లాడగలవా అనేసరికి తను భయపడి పారిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ కురేహా అక్కడికి వస్తుంది. నీ ఫీవర్ చాలా తగ్గింది, నువ్వు హ్యాపీయేనా అని నామిని అడిగి తన వేలుని నామి తలకబెట్టి నీ ఫీవర్ ఇప్పుడు 38.3 degrees ఉందని అక్యురేట్ గా మెజర్ చేసి చెప్తుంది. నామి కురేహాని ఇంతకీ మీరెవరు అని అడిగితే నా పేరు డాక్టర్ కురేహా, నన్ను డాక్టర్స్ అంటారు అని తనను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నామి లూఫీ అండ్ సాంజీ గురించి అడిగేసరికి డాక్టర్ కురేహా వాళ్ళు నెక్స్ట్ రూమ్ లో పడుకుని ఉన్నారని చెప్తుంది. తర్వాత తను నామి షర్టును పైకి లేపి నీ ఫీవర్ కి కారణం ఇదే, నిన్నేదో ప్రీ హిస్టారిక్ ఫారెస్ట్ లో కెస్టియా అనే పురుగు కుట్టింది, దాని లోపల ఉన్న బ్యాక్టీరియా ఎవరిలోకి వెళ్ళినా 5 days వాళ్ళకి విపరీతమైన నొప్పులుండి ఫీవర్ 40 degrees కి చేరుకొని ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ వరకు రీచ్ అయి చనిపోతారు. నిన్ను ఆ ఇన్సెక్ట్ కుట్టి 3 days అవుతుంది. చాలా పెయిన్ ని బేర్ చేసినట్టున్నావు. ఇంకో 2 days లేట్ చేసుంటే నువ్వు ఖచ్చితంగా చనిపోయేదానివి. 500 years బ్యాక్ ఉండాల్సిన పురుగు నిన్ను కుట్టింది. నా దగ్గర యాంటీబయాటిక్ ఉంది కాబట్టి బ్రతికిపోయావు. అయినా ఆ ఐలాండ్ లో సగం బట్టలు వేసుకొని ఎందుకు తిరిగావని నామిని అడుగుతుంది. నామి చెప్పడానికి ట్రై చేస్తుంది గాని కురేహా తనని ఆపి నామిని బెడ్ పైకి తోసి నువ్వు ఇంకా ఫుల్ గా రికవర్ అవ్వలేదు, పడుకో అని చెప్పి పడుకోబెడుతుంది అనమాట. నామి ఏమో నా ఫీవర్ తగ్గిపోయింది, నా బాడీ దానంతకదే హీల్ అవుతుంది, నో వరీస్ నేను ఇంకా వెళ్ళిపోతాను అని అంటే దానికి డాక్టర్ కురేహా నీ ఫీవర్ ని నువ్వు తక్కువ అంచనా వేయకు, ఒక నార్మల్ మనిషి ఈ ఫీవర్ నుండి బయటికి రావాలంటే తనకి మినిమం 10 days పడుతుంది, నువ్వు ఇప్పుడు వెళ్ళావంటే మళ్ళీ నీ ఫీవర్ పెరిగి నొప్పులతోనే చనిపోతావు, నా మెడిసిన్ నీ మీద కంప్లీట్ గా పనిచేయడానికి 3 days పడుతుంది అని చెప్తుంది. నామి 3 days అనేసరికి లేదు లేదు నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని అంటుంది. అప్పుడు డాక్టర్ కురేహా తన చేతిలోకి ఒక కత్తి తీసుకొని నామి పీక మీద పెట్టి నా పేషెంట్ ని నేను వదలాలి అంటే ఒకటి వాళ్ళు పూర్తిగా హీల్ అయిపోయి ఉండాలి లేదా చచ్చిపోయి ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి లూఫీ అండ్ సాంజీ ఆ చిన్న డీర్ ని తరుముకుంటూ లోపలికి వస్తారు. ఈ డీర్ పేరు టోనీ చాపర్ అన్నమాట. డాక్టర్ కురేహాతో పాటు కోకో వీడికి వచ్చింది ఈ క్రియేచరే. చాపర్ ని ఫుడ్ గా చేసుకొని తిందామని లూఫీ అండ్ సాంజీ తనను తరుముతూ ఉంటారు. నామి డాక్టర్ కురేహాని ఇంతకీ ఆ క్రియేచర్ ఏమిటి అని అడిగితే కురేహా తన పేరు చాపర్, తనొక బ్లూ నోస్డ్ రెయిన్డీర్ అని చెప్తుంది. దానికి నామి మామూలు రెయిన్డీర్స్ అయితే మాట్లాడలేవు కదా అని అంటుంది. లూఫీ
లూఫీ అండ్ సాంజీ చాపర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తను సడన్ గా పెద్దగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళిద్దరిని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు కురేహా చెప్తుంది చాపర్ ఒక రెయిన్డీర్ గా ఉన్నప్పుడు హీటో నామి అనే ఫ్రూట్ ని తినడం వల్ల తనకి హ్యూమన్ ఎబిలిటీస్ వచ్చాయని. తర్వాత కాసేపటికి లూఫీ డాక్టర్ కురేషా దగ్గరికి వెళ్లి అవ్వా మా పైరెట్ క్రూలో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. కురేహా తంతే పోయి గోడ గరుచుకుంటాడు. లూఫీ అలా తన్నించుకున్న తర్వాతైనా సాంజీ అర్థం చేసుకోకుండా మీరు ముసలిగా ఉన్నా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని అంటాడు. తర్వాత సాంజీ కూడా తన్నించుకుంటాడు. సో లూఫీ వాళ్ళు తనని వాళ్ళ పైరెట్ క్రూలో జాయిన్ అవ్వమని అడిగితే దానికి కురేహా నేను ఎప్పటికీ పైరెట్ గా మారను, నా యవ్వనాన్ని వేస్ట్ చేసుకోను అని చెప్తుంది. అదంతా చాపర్ సీక్రెట్ గా వింటూ ఉంటాడు. అంటే సీక్రెట్ ఏం కాదనుకోండి, బాడీ కనిపించేలా పెట్టి తల దాచిపెట్టుకొని వింటూ ఉంటాడు. చాపర్ లూఫీ వాళ్ళు పైరెట్స్ అనే విషయం తెలుసుకుంటాడు. అండ్ తనకి ఎవరో పైరెట్స్ అంటే ఇష్టం అని చెప్పినట్టు గుర్తొస్తుంది. అది ఎవరో అనేది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది అనమాట. లూఫీ చాపర్ ని మళ్ళీ చూసి సాంజీ అండ్ లూఫీ మళ్ళీ చాపర్ వెనకాల పడ్డం స్టార్ట్ చేస్తారు. చాపర్ ని వదిలేయమని కురేహా లూఫీని సాంజీని కత్తులతో తరుముతుంది. అండ్ వీళ్ళు పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు నామి పడుకొని ఉన్న డోర్ ని క్లోజ్ చేసి ఉండరు. సో నామి డోర్ క్లోజ్ చేద్దామని పైకి లేస్తే చాపర్ నామిని నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు కదలకూడదు, డాక్టర్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది కానీ నీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఇంకా తగ్గి ఉండదు అని చెప్పి లూఫీ వాళ్ళు ఉన్నారేమో అని అటు ఇటు చెక్ చేసి తలుపును మూసేస్తాడు. తనను బాగా ట్రీట్ చేసినందుకు నామి చాపర్ కి థ్యాంక్ యూ చెప్తే పాపం చాపర్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తన బాడీ ఏమో సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. తన మాటలతో ఏమో నోరు మూసుకో, నన్ను పొగడక హ్యూమన్ అని అంటాడు. నామికి అర్థమవుతుంది చాపర్ కి ఫీలింగ్స్ దాచుకోవడం రాదని. ఈ పర్టికులర్ పార్ట్ ని మీరు యూట్యూబ్ లో చూడండి, ఐకానిక్ పార్ట్ ఇది ఫస్ట్ హోంవర్క్ అనమాట. సో బ్యాక్ టు ద చాప్టర్. కురేహా నుండి తప్పించుకుంటూ లూఫీ అండ్ సాంజీ మెయిన్ హాల్లోకి వచ్చేస్తారు. మామూలుగా అయితే క్యాజువల్ లోపల చాలా కోజీగా అండ్ వెచ్చగా ఉంటుంది. బట్ ఆ క్యాజువల్ లో మాత్రం ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయి ఉంటుంది. చివరికి డోర్లు కూడా గడ్డ కట్టుకుపోయి ఉంటాయన్నమాట. డాక్టర్ కురేహా ఏమో లూఫీ అండ్ సాంజీని వదలకుండా వెంటాడుతూ ఉంటుంది. ఇంకో పక్క చాపర్ నామిని మీరు పైరెట్స్ అంట కదా నిజమేనా అని అడుగుతాడు. నామి అవునని చెప్తుంది. తర్వాత చాపర్ అయితే మీ దగ్గర ఫ్లాగ్ కూడా ఉందా, స్కల్ అండ్ బోన్స్ తో చేసింది అని అడుగుతాడు. దానికి నామి అవును ఆ ఫ్లాగ్ మా షిప్ మీద ఉంటుంది. అవును ఇంతలా అడుగుతున్నావు, నీకు పైరెట్స్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. దానికి చాపర్ భయంగా లేదు అని అరుస్తాడు. నామి ఏమో నీకు ఇంట్రెస్ట్ లేదా, సరేలే అయినా మాతో పాటు వస్తావా, సముద్రంలోకి తీసుకెళ్తాము, మా షిప్ లో కూడా ఒక డాక్టర్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, అండ్ నువ్వు మాతో పాటు వస్తే నేను ఇక్కడ 3 days ఉండాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది. నామి అలా అడిగేసరికి చాపర్ కోపంగా పిచ్చిదాని లాగా మాట్లాడకు, నేను ఒక రెయిన్డీర్ ని, మీతో ఎలా ట్రావెల్ చేయగలను, నేను మనిషిలాగా నడుస్తూ మాట్లాడగలిగే రెయిన్డీర్ ని, మీకు నన్ను చూస్తే భయం వేయట్లేదా అని అడుగుతాడు. నామి ఏమో లేదని చెప్తుంది. చాపర్ నమ్మలేకపోతాడు. కానీ ఇంతలోనే లూఫీ అండ్ సాంజీ మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు అక్కడికి రాగానే చాపర్ మళ్ళీ భయపడి అక్కడి నుండి పారిపోతాడు. తన వెనకాలే లూఫీ అండ్ సాంజీ కూడా మళ్ళీ వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ కురేహా నామి దగ్గరకు వస్తుంది. రాగానే నామితో ఏంటమ్మాయి నేను లేనప్పుడు నా రెయిన్డీర్ ని నీతో పాటు తీసుకెళ్లిపోదాం అనుకున్నావా అని అడుగుతుంది. దానికి నామి నవ్వి అమ్మాయికి నచ్చింది దొంగలించి తీసుకొని పోవడానికి పర్మిషన్ ఎందుకు అని చెప్తుంది. దానికి వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత కురేహా మీరు కావాలంటే తనని తీసుకెళ్లిపోండి, తనని మీతో తీసుకెళ్లాలంటే కేవలం నవ్వుతూ ఇన్వైట్ చేస్తే సరిపోదు, తన మనసు ఆల్రెడీ చాలా గాయపడింది, ఒక డాక్టర్ గా ఆ గాయాన్ని నేను కూడా మాన్పించలేను, తను రెయిన్డీర్ గా పుట్టగానే ఒక బ్లూ నోస్ తో పుట్టాడు, దాన్ని చూసి తన సొంత పేరెంట్సే తనను వదిలేశారు, తనకి తెలియక ఒక డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల తనొక హ్యూమన్ లాగా మారిపోయాడని ఆ రెయిన్డీర్స్ గుంపులో నుండి తనని పూర్తిగా వెలివేస్తారు. తనని అలా పంపించేసరికి కనీసం తనని మనుషులైనా యాక్సెప్ట్ చేస్తారేమో అని పక్కనే ఉన్న విలేజ్ లో మనుషులతో మాట్లాడడానికి ట్రై చేస్తే తనకి మోన్స్టర్ అని పేరు పెట్టి గన్స్ తో కాల్చి తరిమేస్తారు. తను పుట్టినప్పటి నుండి తను చేసిన తప్పేమీ లేదు, కానీ అందరూ తనని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారో తెలియక మనసులోనే కుమిలిపోయాడు. తను చిన్నగా ఉన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ని కావాలనుకున్నాడంతే, కానీ అందరూ తనని ఒక మోన్స్టర్ లాగానే చూశారు. మీరు తన మనసుకు కలిగిన గాయాన్ని బాగు చేయగలుగుతారా అని అడుగుతుంది. నామి ఏమో ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే చాపర్ ని ఫాలో చేస్తున్న లూఫీ అండ్ సాంజీకి ఒక డోర్ ఓపెన్ లో ఉండడం కనిపిస్తుంది. దానివల్లే మంచు లోపలికి వచ్చి చలి పెరిగిపోతుంది అని లూఫీ అండ్ సాంజీ దాన్ని క్లోజ్ చేయడానికి వెళ్తారు. చాపర్ అది దూరం నుండి గమనించి ఆగమని గట్టిగా అరుస్తాడు. లూఫీ అండ్ సాంజీ అయితే పట్టించుకోరు. దానికి చాపర్ తన ఫామ్ ని చేంజ్ చేసి ఆగండి అని చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు. ఈలోపు సాంజీ ఆ డోర్ మీద కొన్ని పక్షులు ఉండడం గమనిస్తాడు. దానికోసమే చాపర్ డోర్ ముయ్యొద్దన్నాడని సాంజీ అండ్ లూఫీకి అర్థమవుతుంది. అప్పటిదాకా చాపర్ 2 legs మీద నడవడం అండ్ మాట్లాడడం లూఫీ అండ్ సాంజీ గమనించి ఉండరు. వాళ్ళిద్దరూ అది రియలైజ్ అయ్యి అది 2 కాళ్ళ మీద నడుస్తోంది అండ్ మాట్లాడుతోందంటే అది ఖచ్చితంగా ఒక మోన్స్టరే అని అంటారు. చివరికి వాళ్ళు కూడా మోన్స్టర్ అనేసరికి చాపర్ బాధగా ముందరకు నడుచుకుంటూ వెళ్తుంది. లూఫీ చాపర్ ఎబిలిటీస్ చూసి తను మన క్రూలో ఉంటే చాలా బాగుంటుంది, తనని జాయిన్ చేసుకుందామని చెప్పి మళ్ళీ తనను పట్టుకోవడానికి తన వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అలా పరిగెట్టేటప్పుడు చాపర్ వాపోల్ సెంట్ ని సెన్స్ చేస్తాడు. అంటే వాపోల్ క్యాజల్ దగ్గరే ఉన్నాడని అర్థం.
కట్ చేస్తే డాక్టర్ కురేహా నామితో చాపర్ లైఫ్ లో తనను అర్థం చేసుకున్నవాడు ఒక్కడే, అది డాక్టర్ హిలులక్. తనకి చాపర్ అని పేరు పెట్టి తనను ఒక కొడుకులా చూసుకున్నాడు అని చెప్తుంది. సో ఇప్పుడు చాపర్ కి అండ్ హిలులక్ కి మధ్యలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 6 years బ్యాక్ డ్రమ్ ఐలాండ్ లో హిలులక్ అనే ఒక డాక్టర్ ఉండేవాడు. తన ఒక దొంగ ప్లస్ డాక్టర్ అన్నమాట. తనకి పేషెంట్స్ ని ట్రీట్ చేయడం అంటే చాలా ఇష్టం. దానికోసం ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్తాడు. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా ట్రీట్మెంట్ ఇచ్చేంత ఇష్టం. సో డాక్టర్ హిలులక్ ని చూసి డ్రమ్ ఐలాండ్ లో ఉన్న జనాలు కూడా భయపడేవాళ్ళు. ఆ కంట్రీలో MD-20 కాకుండా డాక్టర్ కురేషా అండ్ హిలులక్ మాత్రమే డాక్టర్స్ గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరినీ వాపోల్ ఆ కంట్రీ నుండి తరిమేసి ఉంటాడు. సో హిలులక్ అండ్ కురేషాని పట్టుకోవడానికి డాక్టర్ హంటర్స్ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. హిలులక్ అండ్ కురేషా ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. బట్ కురేషా ట్రీట్మెంట్ పేరుతో జనాల దగ్గర తనకి నచ్చింది తీసుకోవడం హిలులక్ కి నచ్చదు. హిలులక్ కి ఆ కంట్రీలో ఉన్న జనాలందరికీ ఉన్న డిసీజెస్ ని ఒకేసారి క్యూర్ చేయాలని కోరిక. సో ఎప్పటికైనా క్యూర్ చేస్తాను అని అప్పుడప్పుడు కురేషాకి చెప్తూ ఉండేవాడు. ఒకరోజు హిలులక్ జనాలకి ట్రీట్మెంట్ ఇచ్చి తన ఇంటికి వెళ్లిపోతూ ఉంటే దారిలో తనకి బాగా ఇంజూర్ అయి ఉన్న చాపర్ కనిపిస్తాడు. తన ఊర్లోకి వెళ్లినందుకు జనాలు తను మోన్స్టర్ అనుకొని తన మీద అటాక్ చేసి ఉంటారు. చాపర్ ని గాయాలతో చూసిన హిలులక్ తనకి ట్రీట్మెంట్ చేయడానికి తన సూట్ కేసు ఓపెన్ చేస్తాడు. అలా చేసినప్పుడు తన గన్ బయటపడుతుంది. చాపర్ అది చూసి హిలులక్ కూడా మిగతా మనుషుల్లాగే తనని చంపడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకుని తననే అటాక్ చేస్తాడు అండ్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ వెంటనే హిలులక్ తన బట్టలన్నీ తీసేసి నేను నిన్నెప్పటికీ షూట్ చేయను, నా పేరు డాక్టర్ హిలులక్ అని అరుస్తాడు. ఆ తర్వాత చాపర్ హిలులక్ ని నమ్మి తనతో పాటు తన ఇంటికి వెళ్తాడు. తనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఫుడ్ పెట్టేసరికి చాపర్ తట్టుకోలేకపోతాడు. డాక్టర్ హిలులక్ చాపర్ ని ఎప్పుడు ఒక క్రియేచర్ లా ట్రీట్ చేయలేదు అండ్ తనకి ఒక పేరు ఉండాలని చాపర్ అని పేరు పెడతాడు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు. ఇంకో పక్క ఆ కింగ్డమ్ కి కింగ్ అయిన వాపోల్ తనకి నచ్చినట్టు చట్టాలని పెట్టుకుంటూ జనాల్ని దారుణంగా టార్చర్ పెడుతూ ఉంటాడు. డాల్టన్ తన జనరల్స్ లో ఒకటిగా ఉన్నప్పటికీ జనాలు వాపోల్ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వినేవాడు. కానీ మిగతా ఇద్దరు జనరల్స్ డాల్టన్ కి సర్ది చెప్పేవాళ్ళు. డాల్టన్ కి వాపోల్ ప్రవర్తిస్తున్న తీరు అస్సలు నచ్చేది కాదు. ఒకసారి మారిజోవాకి వన్ పీస్ వరల్డ్ లో ఉన్న అందరు కింగ్స్ ని ఇన్వైట్ చేసినప్పుడు వాపోల్ వాళ్ళు కూడా వెళ్తారు. యాక్చువల్లీ మారిజోవా అనేది సెలెస్టియల్ డ్రాగన్స్ కి ఇల్లు లాంటిది. దీని గురించి ఇంకా మనం ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. సో మారిజోవాలో కింగ్స్ అందరికి ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో డ్రాగన్ ని చూపిస్తారు. తన ఒక రెవల్యూషనరీ అని, అందరు కింగ్స్ తనతో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అందరు కింగ్స్ వరి అవుతూ ఉంటే వాపోల్ మాత్రం రెవల్యూషనరీ చేతిలో ఓడిపోయిన ఏ కింగ్డమ్ అసలు కింగ్డమే కాదు, ఆయన మిగతా కింగ్డమ్స్ కి ఏమైతే నాకేంటి, నా కింగ్డమ్ జోలికి రాకపోతే అదే చాలు అని అంటాడు. వాపోల్ అలా సెల్ఫిష్ గా మాట్లాడడం చూసి అరబాస్టాకి కింగ్ అయిన నెఫ్టెరీ కోబ్రా అంటే వివి వాళ్ళ ఫాదర్ వాపోల్ తో గొడవ పెట్టుకుంటాడు. వివి వాళ్ళ ఫాదర్ అందరి ముందు తనని మాటలు అన్నాడు అనే కోపంతో వాపోల్ వివి చిన్నపిల్ల అని చూడకుండా తనని తోసేసి గాయపరుస్తాడు. అప్పుడే డాల్టన్ కూడా వివిని చూసుంటాడనమాట. అందుకే డాల్టన్ వివిని మళ్ళీ చూడగానే నిన్నెక్కడో చూసినట్టుంది అని అంటాడు. వాపోల్ అలా చేసినందుకు అరబాస్టా కింగ్డమ్ వాళ్ళు వాపోల్ ని ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. బట్ వివి గొడవ జరగకుండా ఆపుతుంది. ఎందుకంటే రెండు కింగ్డమ్స్ ఫైట్ చేసుకుంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. చిన్నపిల్లైన వివికున్న బుద్ధి కూడా వాపోల్ కి లేదని డాల్టన్ అప్పటి నుంచే అనుకునేవాడు. ఇంకో పక్క హిలులక్ ఏమో ఒక మెడిసిన్ మీద వర్క్ చేస్తూ ఉండేవాడు. ఏంటది అని చాపర్ అడిగితే ఈ ప్రజలు జబ్బులతో బాధపడుతున్నారు, వీళ్ళ శరీరాలే కాదు వీళ్ళ మనసులు కూడా జబ్బులతో నిండిపోయాయి, నువ్వు వాళ్ళ మీద కోపం పెంచుకోకు చాపర్, ఈ కంట్రీలో ఉన్న మనుషులందరినీ మార్చే మెడిసిన్ నేను ఒకటి తయారు చేస్తున్నాను, క్యూర్ చేయలేని డిసీజ్ అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు, నేను అది అందరికీ ప్రూవ్ చేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను హార్ట్ డిసీజ్ తో బాధపడుతూ ఉంటే నా దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ ఏ డాక్టర్ నన్ను కాపాడలేకపోయాడు. నేను జీవితం మీద ఆశ వదిలేసిన టైంలో ఒక కొండ మీద చెర్రీ బ్లాసమ్స్ ని చూశాను. దానివల్ల నాకు ప్రాణం తిరిగి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. నేను తిరిగి ఇంటికి వచ్చి డాక్టర్స్ దగ్గర చెక్ చేయించుకుంటే నా జబ్బు మాయమైపోయిందని చెప్పారు. ఈ చెర్రీ బ్లాసమ్స్ నా మనసుకు కలిగించిన ఆనందం వల్లే నేను బ్రతకగలిగాను. ఇది ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని మిరాకిల్. నేను దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాను, ఈ జనాలందరినీ మారుస్తాను. నా పట్టుదలకి గుర్తు ఈ ఫ్లాగే, ఈ సింబల్ ప్రపంచంలో ఉన్న అన్ని డిసీజెస్ కి క్యూర్ గా మారే ఒక సింబల్ గా మారుతుంది. నేను అది చేసి చూపిస్తాను అని చాపర్ తో చెప్తాడు. చాపర్ ఆ ఫ్లాగ్ మీద స్కల్ అండ్ బోన్స్ ఉండడం చూసి ఏంటవి అని అడుగుతాడు. దానికి హిలులక్ ఈ స్కల్ అండ్ బోన్స్ పాసిబుల్ ని ఇంపాసిబుల్ చేస్తాయి. ఈ స్కల్ అండ్ బోన్స్ పట్టుదలకి చిహ్నం. ఈ ఫ్లాగ్ తో నేను ఒక ట్రూ పైరెట్ గా ఉంటానని అంటాడు. చాపర్ కి పైరెట్ అంటే ఎవరో తెలియదు కాబట్టి పైరెట్స్ అంటే ఎవరు అని హిలులక్ ని అడుగుతాడు. దానికి హిలులక్ పైరెట్స్ అనేవాళ్ళు సముద్రంలో గర్వంగా ట్రావెల్ చేసే వ్యక్తులు. నువ్వు కూడా ఎప్పటికైనా ఒక పైరెట్ లా ఈ సముద్రాల్లో ట్రావెల్ చేయాలి. నీకప్పుడు తెలుస్తుంది నీ ప్రాబ్లమ్స్ ఎంత చిన్నవి అని. ఎందుకంటే ఈ ప్రపంచ పటంలో మన ఐలాండ్ చాలా చిన్నది అని చెప్తాడు. ఆ తర్వాత చాపర్
అండ్ హిలులక్ 1 year పాటు చాలా హ్యాపీగా బ్రతుకుతారు. తనతో ఉండి చాపర్ కూడా కొంచెం మెడిసిన్ గురించి తెలుసుకుంటాడు. 1 year తర్వాత సడన్ గా ఒక రోజు హిలులక్ చాపర్ తో నువ్వు కంప్లీట్ గా హీల్ అయిపోయావు, ఇంకా నీ బాధ్యత నాది కాదు, ఇక నువ్వు డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పి చాపర్ ని బయటికి తోసేస్తాడు. చాపర్ కి హిలులక్ ఎందుకు అలా తరిమేశాడో అర్థం కాక, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి, నేను రోజు మీ భుజాలు నొక్కుతాను, కాళ్ళు పడతాను, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేస్తాను, మిమ్మల్ని అస్సలు విసిగించను, మీరు తప్ప నాకు వేరే దారి లేదని చాలా దీనంగా ఏడుస్తాడు. అయినా డాక్టర్ డోర్ తీయకపోవడంతో తనని తనే ఇంజూర్ చేసుకుని నాకు ఇంజూర్ అయింది, నన్ను క్యూర్ చేయండి అని హిలులక్ ను అడుగుతాడు. అయినప్పటికీ హిలులక్ ఒక గన్ తో చాపర్ వైపు కాల్చి ఇక్కడి నుండి వెళ్ళిపో, కావాలంటే సముద్రంలోకి వెళ్ళు, కానీ నీ ముఖం నాకెప్పటికీ చూపించుకొని అరుస్తాడు. చాపర్ కి ఏం జరిగిందో అర్థం కాక అక్కడి నుండి పారిపోతాడు. చాపర్ వెళ్ళిపోయాక డాక్టర్ హిలులక్ నన్ను క్షమించు చాపర్ అని తనలో తను ఏడ్చుకొని బాధపడతాడు. కట్ చేస్తే డాక్టర్ హిలులక్ డాక్టర్ కురేహా దగ్గరికి వెళ్తాడు. కురేహా తను ఇంకో 3 days లో చనిపోబోతున్నాడనే విషయం చెప్తుంది. డాక్టర్ హిలులక్ అనుకున్నట్టు చెర్రీ బ్లాసమ్ మిరాకిల్ ని క్రియేట్ చేయడానికి తనకి ఇంకా కొంచెం టైం కావాలని తనని ఇంకా కొన్ని రోజులు బ్రతికేలా చేయమని అడుగుతాడు. దానికి కురేహా, నువ్వు బ్రతకగలిగేది ఇంకో 3 నుండి 5 రోజులు మాత్రమే, కానీ నా మెడిసిన్ తో నిన్ను ఇంకో 3 వారాలు బ్రతికేలా చేయగలను, కానీ నీ ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బు నీ దగ్గర లేదనుకుంటా, నేను చెయ్యను అని చెప్తుంది. హిలులక్ కి కోపం వచ్చి నన్ను బ్రతికించు అని తన వైపు గన్నుని పాయింట్ చేస్తాడు. డాక్టర్ కురేహా తన దగ్గర నుండి గన్ లాక్కొని, ఒక ట్రాంక్యులైజర్ గన్ అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చే గన్ తో నన్ను భయపెట్టాలనుకుంటున్నావా, హెల్ప్ చేస్తానులే ఏడవకో అని చెప్పి తనకి మెడిసిన్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. చాపర్ వెళ్లిపోయిన తర్వాత కూడా హిలులక్ ని ఫాలో చేస్తూ ఉండేవాడు. తనను ఫాలో చేసుకుంటూ డాక్టర్ కురేహా ఇంటి దగ్గర కూడా వచ్చి ఉంటాడు. సో వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ బట్టి చాపర్ కి డాక్టర్ హిలులక్ చనిపోబోతున్నాడని అర్థమవుతుంది. చాపర్ అక్కడ వింటున్నాడనే విషయం డాక్టర్ హిలులక్ అండ్ కురేషాకి తెలియగానే చాపర్ అక్కడ నుండి పారిపోతాడు. తను వెళ్లిపోయాక కురేహా హిలులక్ ని ఆ క్రియేచర్ ఎందుకు నీ వెనక పడుతున్నాడు అని అడిగితే దానికి హిలులక్ జరిగిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హిలులక్ చనిపోతే చాపర్ మనసు ఇంకా గాయపడి తన మనసు కంప్లీట్ గా విరిగిపోతుందని హిలులక్ చాపర్ ని తరిమేసిన విషయం కురేహా అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే హిలులక్ చనిపోతున్నాడనే విషయం చాపర్ తెలుసుకున్న తర్వాత హిలులక్ ఇంటికి వెళ్లి ఒక బుక్ ని తనతో పాటు తీసుకెళ్తాడు. చాపర్ హిలులక్ తో ఉన్నప్పుడు అందరూ ఒక మష్రూమ్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఆ మష్రూమ్ ఎటువంటి డిసీజ్ నైనా క్యూర్ చేస్తుంది అని నమ్మేవాళ్ళు. సో చాపర్ ఆ మష్రూమ్ ని తీసుకొచ్చి హిలులక్ ని కాపాడాలి అనుకుంటాడు. దానికోసం ఎన్నో రకాలైన కొండల్ని దాటుతాడు. అండ్ తను మష్రూమ్ ని వెతికే దారిలో తనకి తన రెయిన్డీర్ గుంపు కూడా కనిపిస్తుంది. అవి చాపర్ ని చూడగానే తనని గాయపరచడం స్టార్ట్ చేస్తాయి. అయినప్పటికీ చాపర్ ఆ మష్రూమ్ ని సంపాదించి హిలులక్ దగ్గరికి తిరిగి వస్తాడు. కానీ తను తిరిగి వచ్చే టైంకి ఆ రెయిన్డీర్స్ అన్ని కలిపి చాపర్ ని చాలా దారుణంగా గాయపరుచుంటాయి. కానీ రిటర్న్ లో చాపర్ వాటిని ఏం చేసి ఉండడు. తన ఎక్స్పెరిమెంట్ ని తను చనిపోయేలాగా ఎలాగైనా ఫినిష్ చేయాలని డాక్టర్ హిలులక్ ట్రై చేస్తూ ఉంటాడు. ఒక వారం తర్వాత బాడీ అంతా ఇంజురీస్ తో చాపర్ హిలులక్ దగ్గరికి వెళ్తాడు. తనకి మష్రూమ్ ని చూపించి, ప్లీజ్ మీరు బ్రతకండి డాక్టర్, నేను కూడా మీలాగే డాక్టర్ ని అవ్వాలనుకుంటున్నాను, నన్ను డాక్టర్ గా చేయండి. ఒక రెయిన్డీర్ డాక్టర్ గా అవ్వలేదా అని ఏడుస్తాడు. హిలులక్ చాపర్ తన కోసం చేసింది చూసి తనని గట్టిగా హగ్ చేసుకుని, నీ అంత మంచివాడు డాక్టర్ ఎందుకు కాలేడు చాపర్ అని ఏడుస్తాడు. హిలులక్ చాపర్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాపర్ తెచ్చిన మష్రూమ్ తో తను సూప్ చేసుకొని తాగుతాడు. ఎలా ఉంది అని చాపర్ అడిగితే హిలులక్ అది చెత్తగా ఉందని చెప్తాడు. చాపర్ టెన్షన్ పడేసరికి, నువ్వేం వరి అవ్వక చాపర్, ఏదైనా మెడిసిన్ టేస్ట్ బాలేదు అంటే అది బాగా పనిచేస్తుందని అర్థం. మెడిసిన్ తాగగానే నాకు చాలా ఎనర్జీ వచ్చినట్టుంది, నా కోసం ఇదంతా చేసినందుకు థ్యాంక్ యూ అని చాపర్ కి చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా హిలులక్ 30 years గా ట్రై చేస్తున్న ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. సో తను ఫాస్ట్ గా రెడీ అయ్యి చాపర్ ని రెస్ట్ తీసుకోమని చెప్పి టౌన్ లోకి బయలుదేరతాడు. తను వెళ్లే ముందు చాపర్ తో, నువ్వు ఒక మంచి డాక్టర్ అవుతావు చాపర్ అని చెప్తాడనమాట. చాపర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కింగ్ కి సంబంధించిన MD20లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో సిక్నెస్ వచ్చిందని, దానివల్ల డ్రమ్ ఐలాండ్ లో ఉన్న ఏ ఒక్కరికి ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారని హిలులక్ తెలుసుకుంటాడు. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఫస్ట్ కురేషా దగ్గరికి వెళ్తాడు. కురేషాతో MD20 గురించి నీకు ఈ విషయం తెలిసిందా అని అడిగితే దానికి కురేషా, వాళ్ళు కింగ్ దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జరిగితే చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు, నేను వీటిలో పట్టించుకోవాలనుకోవట్లేదు, నీ ప్రాణాలు పోకూడదు అంటే నువ్వు కూడా పట్టించుకోకు అని చెప్తుంది. దాని గురించి మాట్లాడగానే హిలులక్ కురేషాని 2 రిక్వెస్ట్లు అడుగుతాడు. స్టార్టింగ్ లోనే కురేషా చేయను అని చెప్తుంది. బట్ హిలులక్ తను చేసిన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ని కురేషాకి చూపించి, ఇది నా దగ్గర చాలా తక్కువ ఉంది, దీన్ని నువ్వు పెద్ద మొత్తంలో తయారు చేసి డ్రమ్ ఐలాండ్ లో చెర్రీ బ్లాసమ్స్ అయ్యేలా చేయాలి అని అడుగుతాడు. అండ్ రెండోది, చాపర్ ని తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకొని తనకి మెడిసిన్ నేర్పించమని మోకాళ్ళ మీద పడి అడుగుతాడు. కురేషా నేను చేయను అని చెప్పి తనని బయటకు తరిమేస్తుంది. బట్ హిలులక్ కి తెలుసు తను అలాగే అంటుంది గాని ఖచ్చితంగా రెండూ చేస్తుంది అని. ఇంకో పక్క MD20కి సిక్నెస్ వచ్చిందని, డ్రమ్ ఐలాండ్ లో జబ్బులున్న వాళ్ళని, గాయాలున్న వాళ్ళని అండ్ ఎంత పెద్ద కేసు వచ్చినా జనాల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో
హిలులక్ డైరెక్ట్ గా వాపోల్ గార్డ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి గన్ పెట్టి క్యాజల్ మీదకి తీసుకెళ్లమని అడుగుతాడు. సో హిలులక్ వాపోల్ ఉన్న క్యాజల్ దగ్గరికి బయలుదేరాడు అనమాట. హిలులక్ వెళ్లిపోయాక కురేహాకి డౌట్ స్టార్ట్ అవుతుంది. MD-20 గురించి నా దగ్గర మాట్లాడాడు, కొంపదీసి వాళ్ళని సేవ్ చేయడానికి క్యాజల్ వైపు బయలుదేరాడా అని. సో కురేహా తన ఇంటి దగ్గర ఉన్నాడో లేదో చెక్ చేయడానికి తన ఇంటికి వెళ్తుంది. తను అక్కడ చాపర్ ని చూసి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హిలులక్ నీ గురించి మొత్తం చెప్పాడు, హిలులక్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. దానికి చాపర్ డాక్టర్ హిలులక్ ఇల్నెస్ నుండి రికవర్ అయిపోయాడు, సో టౌన్ లోకి వెళ్తా అని నాతో చెప్పాడు అని చెప్తాడు. చాపర్ ఇల్నెస్ నుండి రికవర్ అయ్యాడు అనేసరికి కురేహా ఇది రికవర్ అయ్యే ఇల్నెస్ కాదు, ఈ రోజు నా మెడిసిన్ తో హిలులక్ డిసీజ్ ని క్యూర్ చేయడం కుదరదు అని చెప్తుంది. దానికి చాపర్ కురేహాకి తను తీసుకొని వచ్చిన మష్రూమ్ ని చూపించి డాక్టర్ ఈ మష్రూమ్ సూప్ ని తాగారు, తను తాగిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నట్టు చెప్పారు, ఇక ఆయన హ్యాపీగా బతకగలడు, నన్ను కూడా డాక్టర్ ని చేస్తానని చెప్పాడని నవ్వుతాడు. కురేహా ఆ మష్రూమ్ ని చూసి ఎందుకు ఇలా చేసావు స్టూపిడ్ క్రియేచర్ అని చాపర్ ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. కురేహా ఏడుస్తూ నువ్వు హిలులక్ కి ఫీడ్ చేసింది ఒక పాయిజనస్ మష్రూమ్, అది తింటే వాళ్ళు ఖచ్చితంగా గంటలోపు చనిపోతారు అని చెప్తుంది. చాపర్ కి నమ్మబుద్ధి కాదు. తను ఏడుస్తూ కురేషాకి బుక్ చూపించి కావాలంటే ఇది చూడండి, ఈ మష్రూమ్ పక్కన స్కల్ అండ్ బోన్స్ ఉన్నాయి, అంటే ఇది మంచిదే కదా అని అంటాడు. డాక్టర్ హిలులక్ చాపర్ కి స్కల్ అండ్ బోన్స్ గురించి చాలా మంచిగా చెప్పాడు కాబట్టి తను బుక్ లో చూసినప్పుడు ఆ మష్రూమ్ పక్కన స్కల్ అండ్ బోన్స్ చూసి అది మంచిదని డిసైడ్ అయ్యి దాన్ని తీసుకొని వచ్చి ఉంటాడు. అది తెలియక చాపర్ కురేహాతో హిలులక్ నాతో బాగున్నా అని చెప్పారు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని అంటే దానికి కురేహా నువ్వు తన కోసం ఇన్ని ఎఫర్ట్స్ పెట్టావు, అది పని చేయదు అని చెప్తే నువ్వు బాధపడతావని, నువ్వు డాక్టర్ కావాలనే కోరికను వదులుకుంటావని హిలులక్ ఆ సూప్ ని తాగాడు, స్కల్ అండ్ బోన్స్ ఉన్నాయి అంటే అది డెత్ కి సింబల్ అని చెప్తుంది. చాపర్ నమ్మలేకపోతాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావని కురేహా మీద గట్టి గట్టిగా అరుస్తాడు. దానికి కురేహా నేను అబద్ధం చెప్పట్లేదు చాపర్, మంచితనం మాత్రమే మనిషిని కాపాడలేదు, మనుషుల్ని మ్యాజికల్ గా క్యూర్ చేసే వస్తువు ఈ ప్రపంచంలో లేదు, మెడికల్ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే నువ్వు ఎప్పటికీ ఎవరిని కాపాడలేవని చెప్తుంది. అది విని చాపర్ డాక్టర్ హిలులక్ ఇప్పుడు ఎక్కడున్నారో అని అడిగితే కురేహా తను ఆల్రెడీ క్యాజల్ వైపు బయలుదేరాడు, అంటే తనకి చనిపోయినట్టే అన్నట్టు చెప్తుంది. చాపర్ ఏం ఆలోచించకుండా క్యాజల్ వైపు పరిగెడతాడు. కట్ చేస్తే హిలులక్ ఏమో క్యాజల్ ముందుకు వెళ్లి MD-20 ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళని క్యూర్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. డాల్టన్ హిలులక్ ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే వాపోల్ ఆల్రెడీ హిలులక్ ని చాలా రోజులుగా చంపాలనుకుంటున్నాడు. ఆ విషయం హిలులక్ కి కూడా బాగా తెలుసు. అయినప్పటికీ తన తోటి డాక్టర్స్ ని కాపాడుకోవడానికి హిలులక్ అక్కడికి వచ్చాడు. డాక్టర్ హిలులక్ అక్కడికి రాగానే తనని వాపోల్ గార్డ్స్ అందరూ చుట్టుముట్టేస్తారు. యాక్చువల్లీ అది వాపోల్ వేసిన ప్లాన్ అనమాట. MD-20 హెల్త్ బాలేదు అని చెప్తే వాళ్ళని కాపాడడానికి హిలులక్ వస్తాడని వాపోల్ కి బాగా తెలుసు. సో తను ప్లాన్ చేసినట్టే జరిగిందనమాట. కానీ హిలులక్ ఏమో చాలా హ్యాపీగా ఉంటాడు. మామూలుగా ఎవరినైనా మోసం చేస్తే లేదా చంపేస్తారు అని తెలిస్తే ఖచ్చితంగా భయపడతారు. కానీ హిలులక్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తనకి తన లైఫ్ రిస్క్ లో ఉంది అనే విషయం కంటే MD-20 హెల్తీగానే ఉన్నారు అనే విషయం హ్యాపీనెస్ నిచ్చింది. వాపోల్ హిలులక్ ని చూసి నువ్వు ఒక చెత్త డాక్టర్వి, ఒకవేళ MD-20 నిజంగానే ప్రాబ్లం లో ఉన్నా నువ్వేం చేయలేవని చెప్పి అవమానిస్తాడు. అండ్ అక్కడున్న గార్డ్స్ అందరినీ హిలులక్ ని షూట్ చేయమని అడుగుతాడు. హిలులక్ ఏమో అందరినీ ఆపి ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలుసా, తనని బుల్లెట్స్ తో కాల్చినప్పుడు కాదు, తన ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్ తో చనిపోయినప్పుడు కాదు, పాయిజనస్ మష్రూమ్ తిన్నప్పుడు కాదు, ఒక మనిషి జనాలు తనని మర్చిపోయిన రోజు చనిపోతాడు అని చెప్పి తన సూట్ కేసు ఓపెన్ చేసి ఏదో సొల్యూషన్ బయటికి తీసి తన చేతిలో పోసుకొని నా కలలను ముందుకు తీసుకెళ్లేవాడు ఉన్నంత వరకు నేను చనిపోను అని చెప్తాడు. అది చూసి డాల్టన్ ఏడుస్తాడు. తను ఏడవడం చూసిన హిలులక్ డాల్టన్ తో కాసేపట్లో ఒక మోన్స్టర్ ఇక్కడికి వస్తాడు, తను నా కొడుకు, తననేమీ చేయకండి అని చెప్పి ఆ సొల్యూషన్ తను తాగి తనని తనే పేల్చుకునేస్తాడు. అండ్ మనసులో నువ్వు బాధపడకు చాపర్, నేను నీ వల్ల చనిపోవట్లేదు అని అనుకుంటాడు. తను పేలిపోయిన టైంకి చాపర్ అక్కడికి వస్తాడు. హిలులక్ చనిపోవడం చూసి తనని తనే ఒక పిచ్చోళ్లా పేల్చుకున్నాడు అని చెప్పి వాపోల్ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే చాపర్ అది చూసి కోపంతో వాపోల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చాపర్ ని డాల్టన్ ఆపుతాడు. డాల్టన్ ఏడుస్తూ చాపర్ తో నువ్వు నన్ను ఓడించలేకపోతే నా వెనకున్న వాళ్ళని ఓడించడం అసాధ్యం, వాడి హిలులక్ ని చూసి నవ్వినందుకు నీకు కోపంగా ఉంటే నేను నీకు సారీ చెప్తున్నాను, ఆల్రెడీ ఈ కంట్రీ కోసం హిలులక్ ఒక సాక్రిఫైస్ గా మారాడు, నువ్వు కూడా మారకు, ఇప్పుడు ఫైట్ చేస్తే ఒక కుక్కలా చనిపోతావు, నీ జీవితానికి ఒక మీనింగ్ ఉండదు, హిలులక్ సాక్రిఫైస్ ని ఊరికే పోనీకు అని చెప్పి తనని అక్కడి నుండి పారిపోమని అడుగుతాడు. డాల్టన్ చెప్పినట్టుగానే హిలులక్ అక్కడి నుండి పారిపోతాడు. వాపోల్ చాపర్ ను వదిలేసినందుకు డాల్టన్ ని తిడితే డాల్టన్ హిలులక్ చావుని స్ఫూర్తిగా తీసుకుని వాపోల్ రూల్ కి అగైన్స్ట్ గా మారతాడు. తను అలా చేయడం వల్ల తనని జైల్లో వేసి హింసిస్తారు. ఆ తర్వాత చాపర్ కురేషా దగ్గరికి వెళ్లి నేను ఏ జబ్బునైనా క్యూర్ చేసే డాక్టర్ గా మారుతాను, నేనే ఆ మిరాకిల్ నవ్వుతాను, క్యూర్ లేని జబ్బు ఏదీ లేదని ప్రూవ్ చేస్తానని కురేషాతో అంటాడు. కురేషా తనని అసిస్టెంట్ గా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు జరిగింది ఫ్లాష్ బ్యాక్ అనమాట. బ్యాక్ టు ద ప్రెసెంట్. జోరా ఏమో బిగ్హాన్ లో వాపోల్ గార్డ్స్ అందరినీ లేపేస్తాడు. వాళ్ళని
లేపేశాక జనాలందరూ కలిసి మంచులో ఇరుక్కున్న డాల్టన్ ని బయటికి తీస్తారు. అప్పటికే తన కొన ప్రాణాలతో ఉంటాడు. బట్ MD-20 కూడా అక్కడే ఉండడం వల్ల తనకి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణం పోస్తారు. కట్ చేస్తే వాపోల్ క్యాజల్ దగ్గరికి చేరుకుంటాడు. చాపర్ ఈ విషయాన్ని కురేషాకి చెప్తే వాళ్ళిద్దరూ క్యాజల్ బయటికి వెళ్తారు. వాపోల్ క్యాజల్ ముందుకు రాగానే తన క్యాజల్ మీద హిలులక్ ఫ్లాగ్ ఎగురుతూ ఉండడం చూసి నా క్యాజల్ ని ఏం చేశారు అని అరిస్తే దానికి కురేహా, ఈ క్యాజల్ ని హిలులక్ కి సమాధిగా మార్చాము, నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు, మూసుకొని ఇక్కడ నుండి దొబ్బే అని వాపోల్ తో అంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉండంగా లూఫీ అక్కడికి వస్తాడు. రావడం వాపోల్ ని చూడగానే తన చేతిని స్ట్రెచ్ చేసి చాలా గట్టిగా గుద్దుతాడనమాట. లూఫీ అలా చేయి స్ట్రెచ్ చేసి వాపోల్ ని కొట్టడం చూసి చాపర్ ఏంటది అంటే సాంజీ తనకు రబ్బర్ మ్యాన్, నీలాగే తను కూడా ఒక మోన్స్టర్ అని చెప్తాడు. కట్ చేస్తే డాల్టన్ స్పృహలోకి వచ్చిన తర్వాత తను కూడా క్యాజల్ దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు. వాపోల్ తో పాత బాకెల్ని సెటిల్ చేసుకోవడానికి తనని ఉసోబ్ మోసుకెళ్లడానికి ట్రై చేస్తాడు గాని తన వల్ల అవ్వదు. సో జోరో హెల్ప్ చేస్తానని చెప్తాడు. కానీ అక్కడున్న జనాల్లో కొందరు మీరు నిజంగా పైకి వెళ్ళాలి అంటే మేము క్యాజల్ పైకున్న రోప్ వేని ఫిక్స్ చేస్తాము, మాకు 30 నిమిషాలు పడుతుంది, అలా అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. సో అందరూ రోప్ వేలో క్యాజల్ దగ్గరికి బయలుదేరతారనమాట. సో ఇక్కడ క్యాజల్ దగ్గర వాపోల్ అండ్ తన జనరల్స్ కి లూఫీ అండ్ చాపర్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ ఫైట్ ని ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ ఫైట్ ని మీరు యానిమే ఎపిసోడ్స్ లో చూడండి. ఎపిసోడ్ నంబర్ 88 అండ్ 89. ఇది ఈరోజు సెకండ్ హోంవర్క్ అనమాట. సో వీళ్ళ మధ్యలో ఫైట్ ని నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాపోల్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ యొక్క ట్రూ ఎబిలిటీస్ ని బయటికి తీస్తాడు. తన పవర్ ఓన్లీ వస్తువుల్ని తినడం మాత్రమే కాదు, తను ఏదైనా వస్తువుని తింటే తన బాడీ ఆ వస్తువుగా మారగలుగుతుంది. సో వాపోల్ తను మార్నింగ్ నుండి తిన్న క్యానాన్స్, ఇల్లులు అండ్ ఐరన్ తో కలిపి ఒక ట్యాంకర్ లా రెడీ అవుతాడు. అండ్ తన జనరల్స్ ని కూడా తినేసి వాళ్ళిద్దరిని ఒకటిగా మారుస్తాడు. సాంజీ జనరల్స్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే కురేహా సాంజీని కొట్టి ఆపేస్తుంది. ఎందుకంటే తన ఇంజురీస్ ఇంకా మానలేదు అని చెప్పి వాపోల్ తన చేతిని క్యానన్స్ లా మార్చి క్యాజల్ మీద ఉన్న హిలులక్ ఫ్లాగ్ ని కాల్ చేస్తాడు. చాపర్ కి కోపం వచ్చి తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాపోల్ ని పట్టుకొని డాక్టర్ చనిపోయే ముందు నిన్ను కూడా కాపాడాలనుకున్నాడు, ఆయన్ని ఎలా చంపగలిగారు, నేను నిన్ను కొట్టను కానీ ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపో అంటే వెనక నుండి కురేహా ఏం మాట్లాడుతున్నావు చాపర్, వాడిని వదిలేస్తామా అని అరుస్తుంది. చాపర్ వెనక్కి తిరిగి కురేహాతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాపోల్ చాపర్ ని కూడా అటాక్ చేస్తాడు. వాళ్ళు చూస్తూ ఉండంగానే లూఫీ వాపోల్ కాల్ చేసిన ఫ్లాగ్ ని మళ్ళీ క్యాజల్ మీద నిలబెట్టి ఇన్ని రోజులు నువ్వు ఒక పైరట్ గా యాక్ట్ చేశావు, నీకు పైరట్ ఫ్లాగ్ కి ఉండే వాల్యూ తెలీదు, నేను నీకు చూపిస్తాను అని అంటే వెంటనే వాపోల్ ఫ్లాగ్ తో పాటు లూఫీని కూడా కాలుస్తాడు. లూఫీ కంప్లీట్ గా బ్లాస్ట్ అవుతాడు కానీ పక్కకు కూడా కదలడు. హిలులక్ ఫ్లాగ్ ని అలాగే పట్టుకుంటాడు. ఆ తర్వాత ఈ ఫ్లాగ్ ఎవరిదో నాకు తెలీదు, ఈ ఫ్లాగ్ వెనక ఒకరి పట్టుదల ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు, దాంతో ఆడుకోకు అని వాపోల్ తో అంటాడు. చాపర్ ఇవే మాటలు హిలులక్ దగ్గర విని ఉంటాడు. సో హిలులక్ చెప్పిన ట్రూ ప్రౌడ్ పైరెట్ లూఫీనే అని అర్థం చేసుకుంటాడు. వాపోల్ తన ఇద్దరు జనరల్స్ ని ఒకటిగా కలిపేసిన తర్వాత వాళ్ళు చాపర్ తో విలేజ్ వాళ్ళు మాట్లాడుకుంటున్న మోన్స్టర్ నువ్వేనా, అయినా ఫ్రెండ్స్ లేని నీ ఇలాంటి మోన్స్టర్ ఈ కంట్రీని ఎలా సేవ్ చేయగలడు అనుకుంటున్నావు అని అంటారు. దానికి చాపర్ నాకు ఎవరు అవసరం లేదు, ఎవరు లేకపోయినా నేను నీతో ఫైట్ చేయగలను, నా వెనక డాక్టర్ ఫ్లాగ్ ఉంది, అదుంటే చాలు అని అంటాడు. చాపర్ అలా అనగానే లూఫీ ఎవర్రా తనకి ఫ్రెండ్స్ లేరని చెప్పింది, నేనున్నంత వరకు అది జరగదు, నేను తన ఫ్రెండ్ ని అని చెప్పి వాపోల్ అండ్ తన జనరల్స్ మీద ఒకటేసారి అటాక్ చేస్తాడు. లూఫీ జనరల్స్ ని చాపర్ ని చూసుకోమని చెప్తాడు అండ్ తను వాపోల్ ని చూసుకుంటా అని చెప్తాడు. సో చాపర్ కి అండ్ జనరల్స్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ జనరల్స్ చాపర్ ని నువ్వు ఒక పిచ్చి జంతువువి, నువ్వు మమ్మల్ని ఓడించగలను అనుకుంటున్నావా అని అంటే దానికి చాపర్ నేను యానిమల్ ని కాదు, నా పేరు చాపర్, ప్రపంచంలోనే గ్రేటెస్ట్ డాక్టర్ నాకు ఈ పేరు పెట్టారు, ఆయన్ని అవమానించినందుకు మిమ్మల్ని వదలను అని చెప్పి రంబుల్ బాల్ ని బయటికి తీస్తాడు. ఆ రంబుల్ బాల్ ఒక టాబ్లెట్ లా ఉంటుంది, అది వేసుకుంటే చాపర్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని కంప్లీట్ గా యూజ్ చేయగలుగుతాడు. బట్ అలా తను 3 minutes మాత్రమే చేయగలుగుతాడు. సో చాపర్ కి అండ్ జనరల్స్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. చాలా సీరియస్ గా ఫైట్ చేసుకుంటారు. ఆ జనరల్స్ చాపర్ లో ఓన్లీ 3 types ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అనుకుంటారు. కానీ చాపర్ ఆ రంబుల్ బాల్ పవర్ తో 7 types ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూపించి వాళ్ళని ఓడిస్తాడు. అది కూడా 3 minutes లోపలే. లూఫీ ఏమో వీళ్ళ ఫైట్ చూసుకుంటూ వాపోల్ గురించి మర్చిపోయి ఉంటాడు. వాపోల్ ఏమో మెల్లగా క్యాజల్ లోకి దప్పించుకొని ఉంటాడనమాట. ఆ క్యాజల్ లోపల ఒక రూమ్ లో చాలా వెపన్స్ ఉంటాయి. ఆ వెపన్స్ గనక తను తినగలిగితే అక్కడున్న వాళ్ళందరినీ లేపేయచ్చు అని అనుకుంటాడు. సో క్యాజల్ లోకి వెళ్లేసరికి తనకి నామి కనిపిస్తుంది. నామిని చూసి నీకు స్ట్రా హ్యాట్స్ తెలుసా అంటే లేదు, నేను ఇంతవరకు స్ట్రా హ్యాట్స్ పేరే వినలేదు అని మహానట్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తుంది. అయినా వాపోల్ కనిపెట్టేస్తాడు. సో స్ట్రా హ్యాట్స్ లో ఒక్కరినైనా చంపాలి అని నామిని చంపడానికి తన వెనకాల పడతాడు. బట్ తను చాలా లావుగా ఉండడం వల్ల ఒక చోట ఇరుక్కుపోతాడు. సో ఇలాగైతే కష్టమని తనని తనే తినేసి స్లిమ్ గా మారిపోతాడు. ఆ తర్వాత ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి నామిని పట్టుకొని తనని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ లూఫీ ఈ లోపలే వచ్చేసి తనని చాలా గట్టిగా కొడతాడనమాట. అండ్ లూఫీ వెళ్లి నామితో మాట్లాడుతూ ఉంటే వాపోల్ వెపన్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి మీ పని అయిపోయింది, మీరందరూ నా చేతుల్లో అయిపోతారు అని ఆ డోర్ ని తన దగ్గర ఉన్న కీతో
ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన బ్యాడ్ లక్ ఆ కీని నామి కొట్టేసి ఉంటుంది. సో ఏం చేయలేక వాపోల్ నా దగ్గర ఇంకో వెపన్ ఉంది అని టాప్ ఫ్లోర్ కి పరిగెట్టుకుంటూ వెళ్లి క్యానన్ తో అందరినీ బ్లాస్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఆ క్యానన్ పని చేయదు. ఎందుకంటే ఆ క్యానన్ లోపల పక్షులు గూళ్లు పెట్టేసి ఉంటాయి. ఆ పక్షులు మన చాపర్ కాపాడినవే. సో లూఫీ నిన్ను అస్సలు వదలరా అని చెప్పి తనని రబ్బర్ బ్యాండ్ లా చుట్టి సీలింగ్ కి విసురుతాడు. దెబ్బకి వాపోల్ సీలింగ్ లోనే ఇరుక్కుపోతాడు. లూఫీ ఆ తర్వాత బయటకు వచ్చి తన చేతుల్ని లిటరల్ గా ఆ ఐలాండ్ బయటికి స్ట్రెచ్ చేసి వాపోల్ మీద బజూకా యూజ్ చేస్తాడు. వాపోల్ ఎంత దూరం ఎగిరిపోతాడో కూడా మనకి కనిపించదు అనమాట. ఆ తర్వాత డాల్టన్ అండ్ ఆ ఊరి జనాలు జోరో వాళ్ళతో కలిపి ఆ క్యాజల్ దగ్గరికి వచ్చేస్తారు. జోరో లూఫీని చూసి ఇంతవరకు ఏం చేసావని అడిగితే తను జరిగిందంతా చెప్తాడు. అండ్ డాల్టన్ చాపర్ ని చూసి తనని గుర్తుపట్టి తను ఆ కంట్రీ కోసం ఫైట్ చేశాడని తెలుసుకొని మోకాళ్ళ మీద పడి చాపర్ కి థ్యాంక్ యూ చెప్తాడు. అక్కడున్న జనాలు అండ్ ఉసోప్ చాపర్ ని చూసి తనొక మోన్స్టర్ అనుకొని మోన్స్టర్ మోన్స్టర్ అని అరుస్తారు. డాల్టన్ జనాల్ని సైలెంట్ గా ఉండమని తిడతాడు. లూఫీ ఏమో ఉసోప్ కి మొట్టికాయ వేసి తను మన క్రూ మెంబర్ రా అని తిడతాడు. ఆ తర్వాత లూఫీ మా క్రూలో జాయిన్ అవ్వు అని చాపర్ ని పట్టుకోవడానికి తన వెనకాల పరిగెడతాడు. దొరికిందే సందు అని నామి అండ్ సాంజీ కురేహా దగ్గర నుండి తప్పించుకోవాలనుకుంటారు. ఎందుకంటే తన దగ్గర ఉంటే 3 days లాక్ అయిపోతారనమాట. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ వాళ్ళు కురేహాకి దొరికిపోతారు. సో కురేహా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తుంది. సాంజీని అయితే లిటరల్ గా కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తుంది అనమాట. కురేహా వాపోల్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కంట్రీ యొక్క ఆర్మరీకి సంబంధించిన కీస్ నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది. దానికి డాల్టన్ అవి నా దగ్గర లేవు, నాకు గుర్తున్నంత వరకు అవి ఎప్పుడు వాపోల్తోనే ఉన్నాయని చెప్తాడు. నామి కురేహాని పిలిచి మీరు గనక మా ట్రీట్మెంట్ ఫీజుని క్యాన్సిల్ చేసి మమ్మల్ని ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తే మీకు ఆర్మరీకి సంబంధించిన కీస్ ఇస్తాను అని చెప్తుంది. డాల్టన్ అండ్ కురేహా నామి దగ్గర కీస్ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. కురేహా నామి దగ్గర ఉన్న కీస్ ని లాక్కొని మీరు నాకు ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు, మీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా మీరు ఇక్కడ నుండి వెళ్ళడానికి కుదరదు, నేను ఇక్కడ లేనప్పుడు మీరు పారిపోవడానికి అస్సలు ట్రై చేయొద్దు అని చెప్తుంది. నామికెందుకో నేను లేనప్పుడు మీరు ఇక్కడ నుండి పారిపోండి అని తను హింట్ ఇస్తుందేమో అనిపిస్తుంది. ఇంకో పక్క లూఫీ చాపర్ కోసం వెతుకుతూ నైట్ అయిపోతుంది. అప్పటిదాకా చాపర్ ఆ క్యాజల్ రూఫ్ మీద దాక్కొని ఉంటాడు. తనకు కూడా లూఫీ వాళ్ళతో వెళ్లాలనే ఉంటుంది కానీ తను వెళ్ళలేకపోతాడు. సో లూఫీ తనని తీసుకెళ్లడానికి ఫిక్స్ అయిపోయాడని అర్థం చేసుకుని తనతో మాట్లాడడానికి చాపర్ కిందకి దిగుతాడు. లూఫీ చాపర్ తో మనం కలిసి పైరేట్స్ గా ఉందామని అడిగితే చాపర్ ఏమో మీరు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ నేను మీలాగా పైరేట్ నవ్వలేను అని అంటాడు. దేనికి అని లూఫీ అంటే నేను ఒక రెయిన్డీర్ ని, నా ముక్కు బ్లూ కలర్ లో ఉంటుంది, నేను మనిషిని కాదు, నేను ఒక మోన్స్టర్ ని, నేను ఎప్పటికీ మీతో పైరేట్ ని కాలేను అని చాపర్ ఏడుస్తాడు. తనని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పి ఫ్యూచర్ లో ఎప్పటికైనా మీతో కలవగలనేమో చూద్దామని అంటాడు. చాపర్ ఎంత వద్దన్నా లూఫీ తనని క్రూలోకి జాయిన్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాడంటే అవతల డెసిషన్ తో అవసరం లేదనమాట. వాళ్ళకి ఇష్టం లేదన్నా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. లూఫీ వాళ్ళు తనని యాక్సెప్ట్ చేసినందుకు చాపర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో స్ట్రా హెడ్స్ చాపర్ ని కురేహాకి సెండ్ ఆఫ్ ఇచ్చి రమ్మని అడుగుతారు. చాపర్ కూడా కురేహాకి తను స్ట్రా హెడ్స్ తో వెళ్లాలనుకుంటున్న విషయం చెప్తాడు. దానికి కురేహా ఒప్పుకోదు. నాకున్న ఏకైక అసిస్టెంట్ నువ్వే, మెడిసిన్ గురించి ఏం డిస్కస్ చేయాలన్నా నీతోనే డిస్కస్ చేయాలి, అయినా నేను ఇన్ని రోజులు నిన్ను చూసుకున్నాను కదా, నీకు కృతజ్ఞత లేదా అని అడుగుతుంది. దానికి చాపర్ మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను, మీరు అలా అనుకోకండి అని అంటాడు. కురేహా చాపర్ ని నువ్వు పైరేట్స్ తో వెళ్తే నిన్ను ఎప్పుడు చంపేస్తారో తెలీదు, నీకేమైనా జరగచ్చు అని అంటే దానికి చాపర్ కోపంగా అయినా పర్వాలేదు నేను వెళ్తాను అంటాడు. కురేహా నువ్వేదో గెట్టోడ్ లాగా బిహేవ్ చేయకు, ఎప్పుడైనా రెయిన్డీర్ సముద్రంలో ప్రయాణం చేసిందన్న విషయం విన్నావా, నీ వల్ల కాదు అని అంటే దానికి చాపర్ నేను ఒక రెయిన్డీర్ నే అయి ఉండొచ్చు కానీ నేను ఒక మగాన్ని కూడా, సో నేను ఖచ్చితంగా వెళ్తాను అని అంటాడు. కురేహాకి కోపం వచ్చి నువ్వు వెళ్తానంటే నేను వెళ్ళనిస్తానా అని తనని కత్తులతో తరమడం స్టార్ట్ చేస్తుంది. చాపర్ రెయిన్డీర్ లాగా మారి ఒక కార్ట్ ని తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్లి స్ట్రా హ్యాట్స్ అందరినీ కార్ట్ లో కూర్చోమని అడుగుతాడు కురేహా దగ్గర నుండి పారిపోవడానికి. స్ట్రా హ్యాట్స్ అందరూ ఎక్కిన తర్వాత చాపర్ ఆ కొండపై నుండి జంప్ చేసి తప్పించుకొని సముద్రం దగ్గరికి బయలుదేరతారు. కురేహాకు కూడా చాపర్ ని పంపించడం ఇష్టమే కానీ తనకి గుడ్ బై చెప్పడం రాదనమాట. చాపర్ మళ్ళీ మనసు మార్చుకునే లోపలే తనని ఐలాండ్ నుండి పంపించేయాలని కురేహా అలా చేసి ఉంటుంది. చాపర్ అండ్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఆ ఊరి నుండి బయట వచ్చిన తర్వాత డాక్టర్ హిల్లులకు అడిగినట్టుగానే డాక్టర్ కురేహా డ్రమ్ ఐలాండ్ లో చెర్రీ బ్లాసమ్స్ జరిగేలా చేస్తుంది. కురేహా దీనికోసమే డాల్టన్ ని ఆర్మరీ కీస్ అడిగి ఉంటుంది. డాక్టర్ హిల్లులకు చెప్పిన చెర్రీ బ్లాసమ్ ని ఆ ఊరి ప్రజలే కాకుండా చాపర్ అండ్ స్ట్రా హ్యాట్స్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాపర్ హిల్లులకు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఆ ఐలాండ్ నుండి బయలుదేరతాడు. సో ఆ నైట్ చెర్రీ బ్లాసమ్స్ ని చూస్తూ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఆరబాస్టా వైపు బయలుదేరతారు. డాల్టన్ అండ్ కురేహా క్యాజల్ ముందు కూర్చొని ఉంటే ఆ ఊరి జనాల్లో ఒకడు లూఫీ బౌంటీ పోస్టర్ డాల్టన్ కిచ్చి దీని గురించి చెప్పాలి అని చెప్తాడు. ఏం చెప్పాలరా అని అంటే కొన్ని రోజుల ముందు బ్లాక్ బియర్డ్ డ్రమ్ ఐలాండ్ ని అటాక్ చేసి వెళ్లిపోయిన తర్వాత తనని వెతుక్కుంటూ ఏస్ అనేవాడు వచ్చాడు. నన్ను స్ట్రా హ్యాట్ తో ఒక అబ్బాయిని చూసావా అని అడిగాడు. లేదు నేను చూడలేదు అని చెప్పేసరికి నాకు తన బౌంటీ పోస్టర్ ఇచ్చి ఒకవేళ కనుక తను వస్తే ఏస్ అనేవాడు ఆరబాస్టాలో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడని
అని తనకి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్తాడు. డాక్టర్ కురేహా లూఫీ పోస్టర్ ని చూసి అలా ఉండిపోతుంది. ఎందుకలా చూస్తున్నారు అని పక్కనున్న వాడు అడిగితే మీకు గోల్డ్ డి రాజర్ తెలుసా అని అడుగుతుంది. డి ఏంటి? తను గోల్డ్ రాజర్ కదా అని అంటే మేబీ తనని ఇప్పుడు అలానే పిలుస్తున్నారేమో, తన పేరు గోల్డ్ డి రాజర్ అని చెప్తుంది. అండ్ ఈ రెయిన్డీర్ ఒక డేంజరస్ మనిషితో వెళ్ళాడు అని అనుకుంటుంది. అండ్ విల్ ఆఫ్ డి ఇంకా బ్రతికే ఉందన్నమాట అని అంటుంది. ఈ విల్ ఆఫ్ డి గురించి మళ్ళీ ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే లూఫీ బౌంటీ పోస్టర్ లో మంకీ డి లూఫీ చూసి తను ఇదంతా మాట్లాడిందనమాట. సో కట్ చేస్తే స్ట్రా హ్యాట్ షిప్ లో అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు క్రూలో చాపర్ జాయిన్ అయినందుకు. అండ్ ఈ మొత్తం ఆర్క్ లో మనకి కారు ఎక్కడా కనిపించదు. పాపం వీళ్ళు బయలుదేరదాం అనుకునే టైంలో కారు గడ్డగడ్డపోయి సముద్రం లోపల కనిపిస్తుంది. ఏం జరిగింది అని వాళ్ళు అనుకుంటూ ఉంటే చాపర్ గ్రీన్ హెయిర్ మనిషి ఎవడో నీళ్ళల్లోకి దూకాడంట. తను చాలాసేపు బయటకు రాకపోవడం చూసి తనకేమన్నా అయిందేమో చూడ్డానికి కారు కూడా నీళ్ళలోకి వెళ్లి అలాగే ఇరుక్కుపోయిందంట అని చెప్తాడు. సో చాపర్ కి అనిమల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. చాపర్ కి సడన్ గా తన బ్యాగ్ గుర్తొస్తుంది అనమాట. ఆ బ్యాగ్ లో తన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి. తను అది మర్చిపోయాడు అని బాధపడుతూ ఉంటే నామి బ్యాగ్ ని చూపించి ఆ బ్యాగ్ ఇదేనా అని అడుగుతుంది. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో తనకు అర్థం కాదు. నామి చాపర్ తో ఈ బ్యాగ్ మనం తప్పించుకున్న కార్ట్ లో ఉంది, నువ్వు వెళ్ళిపోతావని తెలిసే డాక్టర్స్ ఇలా చేసిందేమో అని చాపర్ కి చెప్తుంది. చాపర్ అది తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అండ్ లూఫీ వాళ్ళు ఏదో తింగర పని చేస్తూ ఉంటే చాపర్ కూడా వాళ్ళని కాపీ చేస్తాడు. సో మొత్తానికి చాపర్ స్ట్రా హ్యాట్ క్రూలో జాయిన్ అయిపోయాడు. అండ్ వీళ్ళ జర్నీ ఆరాబాస్టా వైపు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడితో డ్రమ్ ఐలాండ్ ఆర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం 154 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. ఒకవేళ కనుక నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లేట్ అయినందుకు సారీ. నేను ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా టైం పడుతుంది. అయినప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూ 30K సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల అండ్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉండడం వల్ల ఈ మంత్ 22nd దాకా నేను వీడియోస్ పెట్టలేను. బట్ 22nd ఒక 1 hour వీడియో తీసుకొని వస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.